ఎస్, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసి 2D ఇమేజ్ ఇచ్చారు. మనకి ఈ 2D ఇమేజ్ని 3D ఇమేజ్ లాగా కన్వర్ట్ చేయాలి. సో ఇది వచ్చేసి మన ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, అండ్ ఇది వచ్చేసి మన రైట్ సైడ్ వ్యూ అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి డ్రాయింగ్ షీట్లో ఇది వచ్చేసి మన రైట్ సైడ్ వ్యూ. టోటల్ ఎంత ఈ లెంత్ ఎంత ఇచ్చాడు, 80 mm లెంత్ ఇచ్చాడు. అండ్ ఈ యొక్క బ్లాక్ ఇక్కడ నుంచి ఇక్కడ ఈ బ్లాక్ లెంత్ వచ్చేసి 10 mm. అలాగే ఈ బ్లాక్ లెంత్ వచ్చేసి 20 mm, ఈ బ్లాక్ లెంత్ వచ్చేసి 10 mm ఇచ్చాడు. సో ఇక్కడ 40 mm కవర్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి రిమైన్ 40 mm ఉంటుంది. అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ లెంత్ వచ్చేసి ఎంత ఇచ్చాడు, బ్రెడ్త్ వచ్చేసి 30 mm ఇచ్చాడు. అంటే ఇక్కడ ఒక సెంటర్ పాయింట్ అంటే 15. సో డయామీటర్, సో ఈ కర్వ్కి ఈ సెమీ సర్కిల్ రేడియస్ వచ్చేసి 15 mm రేడియస్ అవుతుంది, ఎందుకంటే డయామీటర్ 30 mm అయింది కాబట్టి. అలాగే హైట్ వచ్చేసి అంత 35 mm ఇచ్చారు. సో ఇక్కడ 20 mm లెంత్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ నుంచి బ్లాక్ లెంత్ వచ్చేసి 15 mm లెంత్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం XY రెఫరెన్స్ లైన్ డ్రా చేద్దాం, ఏ డయాగ్రామ్ డ్రా చేసే ముందు. XY రెఫరెన్స్ లైన్ డ్రా చేసిన తర్వాత 30 యాంగిల్ డ్రా చేద్దాం. 30 యాంగిల్ is 30 and 30 degrees. ఇప్పుడు చూడొచ్చు మనం ఫ్రంట్ వ్యూ వచ్చేసి ఎంత లెంత్ ఇచ్చాడు. సో 80 mm లెంత్ ఇచ్చాడు. సో ఇది వచ్చేసి మన రైట్ సైడ్ వ్యూ. అంటే సో ఇక్కడ నుంచి ఇక్కడికి 80 mm లెంత్. సో 80 mm లెంత్. mm లెంత్ డ్రా చేసిన తర్వాత ఈ హైట్ వచ్చేసి ఎంత మనకి 35 mm హైట్ ఇచ్చాడు. ఇక్కడ చూడొచ్చు మనం. సో 35 mm హైట్, 35 mm. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఈ బ్లాక్ ఒక డిస్టెన్స్ వచ్చేసి 10 mm ఇచ్చాడు, అక్కడ ఇచ్చారు. సో 10 mm. సో 10 mm. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లెంత్ వచ్చేసి 20 mm ఇచ్చాడు, మనకి సైడ్ వ్యూలో ఇచ్చాడు. సో కాబట్టి 20 mm లెంత్. సో 20 mm. అండ్ అలాగే ఈ లెంత్ వచ్చేసి మనకి టాప్ వ్యూలో 20 mm ఇచ్చాడు. సో 20 mm. సో 20 mm. అండ్ అలాగే ఈ బ్లాక్ లెంత్ వచ్చేసి ఈ బ్లాక్ హైట్ వచ్చేసి 20 mm మనకి సైడ్ వ్యూలో కనిపిస్తుంది కాబట్టి. సో 20 mm. అండ్ అలాగే ఈ యొక్క బ్లాక్ లెంత్ వచ్చేసి 10 mm ఇచ్చాడు, టాప్లో ఇచ్చాడు కాబట్టి. సో 10 mm. అండ్ అలాగే ఈ లెంత్ వచ్చేసి 20 mm సైడ్ వ్యూలో కనిపిస్తుంది కాబట్టి. సో 20 mm. సో చూడొచ్చు, ఎస్, ఆల్మోస్ట్ కవర్ అయిపోయింది. ఈ లెంత్ వచ్చేసి రిమైనింగ్ 40. ఎస్, ఇప్పుడు టాప్ చూద్దాం. ఈ లెంత్ వచ్చేసి 30 mm ఇచ్చాడు. సో 30 mm లెంత్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 30 mm లెంత్. అండ్ అలాగే ఇక్కడ 30 mm లెంత్ అయిపోతే ఇక్కడ 10 mm ఉంటుంది. సో ఈ లెంత్ వచ్చేసి 20 mm. సో 20 mm డిస్టెన్స్లో డ్రా చేద్దాం. సో 20 mm డిస్టెన్స్. అండ్ అలాగే ఈ యొక్క లెంత్ వచ్చేసి 30 mm ఇచ్చాడు. సో 30 mm. అండ్ అలాగే ఈ యొక్క లైన్ రెండు జాయిన్ అయినాయి కాబట్టి రెండు జాయిన్ చేద్దాం టాప్ వ్యూలో. నెక్స్ట్ టాప్ వ్యూలో రెండు జాయిన్ అయినా. అలాగే ఇన్నర్ లైన్స్ రెండు జాయిన్ అయినాయి కాబట్టి ఈ యొక్క లెంత్ వచ్చేసి 20 mm. అండ్ అలాగే డిస్టెన్స్ వచ్చేసి కూడా 20 mm. సో ఆల్మోస్ట్ మన సైడ్ ఎస్ మన ఫ్రంట్ వ్యూ ఆల్మోస్ట్ అయిపోయింది, టాప్ వ్యూ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది.
కానీ ఇక్కడ ఇచ్చే సైడ్ వ్యూలు ఇక్కడ ఇచ్చారు, డాటెడ్ లైన్స్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఆ వ్యూలో మనకి ఈ హాలో కనపడదు కాబట్టి డాటెడ్ లైన్స్ ఇచ్చాడు. కాబట్టి ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు మనకి అది స్ట్రైట్ లైన్లో డ్రా చేద్దాం. ఇప్పుడు మనకి అది ఆల్మోస్ట్ కవర్ అయిపోతుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ సెమీ సర్కిల్ ఇచ్చాడు. ఎంత డయామీటర్ వచ్చేసి 30 mm డయామీటర్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ లెంత్ వచ్చేసి 30 mm డ్రా చేసిన తర్వాత ఈ లెంత్ వచ్చేసి 20 mm. సో ఇప్పుడు 30 mm ఇక్కడ రిమైనింగ్ 40 mm రిమైనింగ్ ఉంటుంది. సో 40 mm రిమైనింగ్లో ఈ యొక్క డయామీటర్ వచ్చేసి 30 mm డిస్టెన్స్ ఇచ్చాడు అండ్ రేడియస్ వచ్చేసి 15 mm. సో 40లో 15 చేసేస్తే 25 mm ఉంటుంది. సో 25 mm వరకు ఈ లైన్ ఎక్స్టెండ్ చేస్తావు. యా, ఇప్పుడు ఇది సెంటర్ అవుతుంది. సో ఇక్కడ నుంచి కంపాస్ తీసుకొని మన సెమీ సర్కిల్గా డ్రా చేస్తే ఇలా వస్తుంది. ఓకే, ఇలానే మనం డౌన్వర్డ్ ఇది వచ్చేసి మన ఫ్రంట్ వ్యూ అండ్ అలాగే ఇది వచ్చేసి మన రైట్ సైడ్ వ్యూ, ఇది వచ్చేసి మన టాప్ వ్యూ అవుతుంది. సో దీని ఒరిజినల్ డయాగ్రామ్ చూద్దాం. ఇప్పుడు చూడొచ్చు, ఆల్మోస్ట్ అలానే వచ్చింది. ఓకే, ఏంటంటే మనం పర్ఫెక్ట్ లెంత్ డ్రా చేయకున్నాం కాబట్టి రఫ్ ఫిగర్ చేసినాం కాబట్టి అలానే వస్తుంది. సో దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ఆన్సర్.